మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. భూమికి ఆపరేషన్ మొదలు పెడతారు. ఇక గగన్ భూమి ప్రాణాలని కాపాడడం కోసం కఠోరమైన దీక్షని చేస్తూ ఉంటాడు. చీర కట్టుకొని అమ్మవారి దీప నైవేద్యాలను చేతులతో పట్టుకొని సాక్షాత్తు అమ్మవారిని ఆవహించిన గగన్ అలా నడుస్తూ వస్తూ ఉంటాడు. అపూర్వ, గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తావు అమ్మాయి, దాన్ని ఎలా ఆపుతావు ఈ దీక్షని అని అడుగుతూ ఉంటారు. నా ప్లాన్లో నేనున్నాను కదా అని అపూర్వ గోరింటాకు పిన్నితో చెప్తూ ఉంటుంది. కొంతమందిని రౌడీల్ని పిలిచి గగన్ నడుస్తున్న దారిలో గాజు పెంకుల్ని వేయమని చెప్తూ ఉంటుంది. అలాగేనని ఆ రౌడీలు దూరం నుంచి గాజు సీసాలన్నింటినీ కూడా గగన్ నడుస్తున్న దారిలో విసిరేస్తారు. గగన్ నడుస్తూ వస్తూ ఉంటాడు. వెనకాలే పూర్ణి, శారద కూడా నడుస్తూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇప్పుడు చూడు, ఆ గాజు పెంకుల మీద అడుగు పడిన వెంటనే ఆ గగన్ గాడు ఆగిపోతాడు. 101 ప్రదక్షిణలో పూర్తి చేయడు. మధ్యలోనే దీక్ష ఆగిపోతుంది. ఆ భూమి చచ్చిపోతుంది అని అపూర్వ ఇక సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్ గాజు పెంకులపై కాలు పెడతాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అయినా ఆ నొప్పినంతా కూడా ఇక ఓర్చుకుంటూ అడుగు తీసి అడుగు వేస్తూ ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అదేంటమ్మాయి, గాజు పెంకులపై అడుగు పెడగానే ఆగిపోతాడు అనుకుంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే భూమి బతుకుతుందేమోనని నాకు అనిపిస్తుంది అమ్మాయి అని గోరింటాకు పిన్ని ఇక చెప్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ ఇక మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ మాత్రం కంటి నిండా నీళ్లతో భూమి బతకాలని అలా కఠోర దీక్షని పూర్తి చేస్తూ ఉంటాడు.